నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్‌టాక్. అందరూ బాగున్నారు కదా! థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఆస్ట్రేలియాలో చాలా విపరీతంగా సైట్ విజిట్స్ జరుగుతున్నాయి. అంటే ఈ ఎంప్లాయీస్‌కి ఎవరెవరైతే మన స్టూడెంట్స్‌ని పెట్టుకునేటువంటి ఎంప్లాయీస్ కానీ, లేకపోతే వర్క్ పర్మిట్లు ఇచ్చేటువంటి ఎంప్లాయీస్ కానీ, అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ వచ్చి ఎక్కడ ఉంటున్నారో అకామిడేషన్స్ కానీ, యూనివర్సిటీకి సంబంధించినవి గానీ, ఏదన్నా గానీ, ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ వాళ్ళు ఈ సైట్ విజిట్స్ అనేవి చేస్తున్నారనమాట. దాంతో పాటు ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్స్‌కి వీసాలు చాలా డౌన్ అయిపోయినాయి. ఇంతకుముందు ఆస్ట్రేలియాకి కూడా బాగా వచ్చేవి. ఇప్పుడేంటంటే, వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా, డీప్‌గా చెక్ చేస్తున్నారు. అంటే మీరు ఫేక్ డిగ్రీ ఏమైనా పెట్టుకొని వస్తున్నారా? ఈ ఫేక్ యూనివర్సిటీలకి ఏమైనా అప్లై చేస్తున్నారా? లేకపోతే మీరు తెచ్చుకునేటువంటి మీరు ఇండియా నుంచి పెట్టినటువంటి పేపర్ వర్క్ ఏమైనా ఫేక్ పేపర్ వర్కా అని. సో, ఈవెన్ ఒకవేళ మీకు వీసా వచ్చి మీరు ఆస్ట్రేలియా ఎళ్ళినా గానీ, హమ్మయ్య! సేఫు అనుకోవటానికి లేదు. అక్కడికెళ్ళిన తర్వాత కూడా విపరీతమైన చెక్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. సో, రీసెంట్‌గా చూసుకుంటే ఒక ఇద్దరిని వీసా ఫ్రాడ్ కింద పంపించేసారు డీపోర్ట్ చేసి. తర్వాత రీసెంట్‌గా మొన్న మే 6 ఒకతనికి దానికి లింకు కింద సోర్స్ లింక్ పెడతా నేను. మే 6 ఒకతను అంటే ఇప్పుడు ప్రెజెంట్ కోర్ట్‌కెళ్ళడము సంథింగ్ ఏదో జరుగుతుందనమాట. వీసా ఫ్రాడు ఇమిగ్రేషన్ అంటే రాంగ్ ఇమిగ్రేషన్ పేపర్స్ వాళ్ళకి సబ్మిట్ చేశారు. ఇన్ ద సెన్స్ ఇట్లనే ఫేక్ సంబంధించినటువంటి మిస్‌రిప్రజెంటేషన్ డాక్యుమెంటేషన్ ఇవ్వటము. ఎట్ ది సేమ్ టైమ్ ఏదో టొబాకోకి సంబంధించినటువంటి దేంట్లో ఇన్వాల్వ్ అయ్యాడనేసి. సో, ఇలాంటివేమన్నా జరిగితే ఏమవుతదంటే ఇంకా సీరియస్‌గా అవుతదనమాట. సో, ప్రతి దేశంలో ఇప్పుడు డీప్ వెట్టింగ్ అనేది ఎందుకు చేస్తున్నారు అంటే, యాక్చువల్‌గా ఇన్ని రోజుల నుంచి స్టూడెంట్స్ కొంతమందేంటంటే ఫేక్ డిగ్రీలు పెట్టుకొని, లేపోతే ఆ ఫేక్ యూనివర్సిటీ లెటర్స్ పెట్టుకొని, ఫేక్ ఆఫర్ లెటర్‌లు పెట్టుకొని రకరకాలుగా ఎళ్ళిపోయారు ఎట్లో గట్ల. అక్కడ పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటా నడిపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇందులో 2 రకాల సెక్షన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ప్రాపర్‌గా చదువుకుందాం అని టాప్ యూనివర్సిటీలు ఎతుక్కొని ఎళ్ళేటువంటి సెక్షన్ అది డిఫరెంట్. వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఎయిమే ప్రాపర్‌గా ఎళ్ళడము, చదువుకోవడము, మంచిగా సెటిల్ కావడం అనేది ఒక ఇదుంటది. ఈ నెక్స్ట్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వీళ్ళేంటంటే ఆబ్వియస్‌లీ కొంత క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ గాక, బీటెక్ అటు ఇటు చదివి సరిగ్గా వచ్చి రాని పర్సెంటేజ్‌లతోని పాస్ అయ్యి ఐటీ జాబ్ రాక కొంతమంది వెళ్దాం అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే మంచిగా చదువుతారు, బాగానే పర్సెంటేజ్‌లు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇక ఫారిన్ ఎళ్లి చదవాలి అన్న ఇంట్రెస్ట్ వాళ్ళకుంటదనమాట. సో, అందుకని చెప్పేసి ఏదో ఒక యూనివర్సిటీ ఎట్లో గట్ల వెళ్దాం అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది అంటే మీరు కన్సల్టెన్సీలని అప్రోచ్ అవ్వటం దగ్గర నుంచే మొదలు పెడతారనమాట. అక్కడే పెద్ద ప్రాబ్లమ్. ఎవరెవరైతే టాప్ యూనివర్సిటీలు తెలుసుకొని వెళ్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళు ఏ కన్సల్టెన్సీ దగ్గర పోరు. ఎందుకంటే వాళ్ళ ఎయిము మంచి యూనివర్సిటీ కాబట్టి వాళ్ళకి తగ్గ పేపర్ వర్క్ ప్లానింగ్ అంతా వాళ్ళే చేసుకుంటారు. సో, ఏ కన్సల్టెన్సీనో లేకపోతే ఏ వీసా వాడి దగ్గరకో ఎళ్లి తెలుసుకోరు. సో, ఈ మిగిలినోళ్ళంతా ఏంటంటే కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోకుండా ఈ ఏజెంట్ల దగ్గర పోవటము, వాళ్ళు చెప్పిన యూనివర్సిటీలలో జాయిన్ కావటము, అక్కడికెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరొకటి ఆలోచించండి. బిజినెస్ చేసేవాడు ఎవడైనా ఏం చేస్తాడు? ఒక రూపాయి ఎక్కువ రావాలనే ఆలోచిస్తాడు గదా! సో, అలాగా ఈ ఏజెంట్లు, కన్సల్టెన్సీలు ఎవరైతే ఉంటారో, వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు. తర్వాత మిమ్మల్ని రాంగ్‌గా గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. 2 రకాలున్నారు. ఎందుకంటే ఇది ఇవాళ వచ్చింది కాదు. ఎప్పటినుంచో ఉన్నదనమాట. ఇప్పుడు రీసెంట్‌గా నిన్న నేను న్యూస్‌లో చూసా. గచ్చిబౌలిలో ఏదో ఒక ఆస్ట్రేలియా వీసాలు ఇప్పిస్తామని చెప్పి మోసాలు చేశారు అది ఇదని. మీరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మీ డబ్బులు చేదాటినాయి అనుకోండి, వెనక్కి రావడం అనేది అసాధ్యం. ఓకే. వాళ్ళని పట్టుకున్నా, లోపటేసినా, ఇంకోటి చేసినా పోయిన డబ్బు తిరిగి రాదు. చాలామంది 10,00,000, 11,00,000, 12,00,000 పోగొట్టుకుంటున్నారనమాట. ఇప్పుడు ఆస్ట్రేలియాకి గూడా మీరలాగా ఏదో ఒక యూనివర్సిటీ అని జెప్పేసి ఎళ్లారనుకోండి. లేదు ఆ ఏజెంట్ లేకపోతే ఆ కన్సల్టెంటో ఈ యూనివర్సిటీ బావుంటది సార్. ఈ యూనివర్సిటీకెళ్ళండి మీరు అక్కడైతే మంచిగా మీకు పార్ట్ టైమ్ జాబులు గూడా దొరుకుతాయి అది ఇది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఓడు ఆ డబ్బులు అనగానే పడిపోతారు. అదే పెద్ద ప్రాబ్లమ్ మన దగ్గర. మెయిన్ ఏంటంటే నాకక్కడ పార్ట్ టైమ్ జాబులు దొరుకుతాయా? అంటే ఆ యూనివర్సిటీ ఏంటో తెలీదు. అసలు దాంట్లో ఏం కోర్సులున్నాయో తెలీదు. దానికి ఎందుకెళ్తున్నామో తెలీదు. మన ఎయిమ్ అంతా పార్ట్ టైమ్ జాబులు. అందుకనే ఇలాంటివి ఈ ఇన్వెస్టిగేషన్‌లన్నీ వాళ్ళు చేయడానికి కారణము ఇదనమాట. మెయిన్ ఏంటంటే మీరు చదువుకోవడానికెళ్తున్నారా? పార్ట్ టైమ్ జాబులకెళ్తున్నారా? చదువుకోవడానికెళ్ళేటప్పుడు మీరు కూర్చొని ఇవాళ రేపు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటర్నెట్‌లో. చాలా సింపుల్‌గా, ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఒక్క చాట్‌జీపీటీ తోటి ప్రపంచాన్నే ఏలేయొచ్చు. అంత ఇన్ఫర్మేషన్ ఇస్తదది. టాప్ యూనివర్సిటీస్ ఏంటని.
లేకపోతే ఎక్కడ ఏ యూనివర్సిటీకి ఎలా అప్లై చేయాలని లింకులతో సహా ఇస్తున్నాయి ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్స్. సో, వాళ్ళ దగ్గరకు పోవటము, వాళ్ళు చెప్పింది నమ్మటము, వాళ్ళకి డబ్బులివ్వటము అవసరమే లేదు. ఫోను చేతిలో ఉందంటే ఏదైనా సాధించొచ్చు మనం. అలా ఉంది పరిస్థితి. మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఇప్పుడు ఎళ్ళినటువంటి ఎవరైనా స్టూడెంట్స్ ఇన్వెస్టిగేషన్‌లు ఈ బోర్డర్ ఏబీఎఫ్ వాళ్ళుగా ఆస్ట్రేలియాలో చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్‌లో లేపోతే అకామిడేషన్ చెక్సో లేపోతే ఈ సైట్ విజిట్‌లలో వాటిలో వీటిలో ఎవరైనా ఫేక్ డాక్యుమెంటేషన్‌తో దొరికారనుకోండి ఆబ్వియస్లీ వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. సో, ఇప్పుడు ఎందుకు పర్సెంటేజ్ తగ్గింది ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా పర్సెంటేజ్ గూడా ఎందుకంటే వాళ్ళ వెట్టింగ్‌లో చాలా ఫేక్స్ దొరుకుతున్నాయన్నమాట. అందుకని జెప్పేసి ఏంటంటే జెన్యూన్‌గా ఎళ్ళేవాడు గూడా ఈ హెడ్‌ఏక్ ఫేస్ చేయాల్సొస్తుంది. కానీ మీరెళ్ళేటువంటి యూనివర్సిటీ మీ అన్నీ చూస్తే తెలిసిపోతాయండి. మీ మార్క్ లిస్ట్ గానీ, మీరెళ్ళేటువంటి యూనివర్సిటీ గానీ, మీ జీపీఏ గానీ, సో ఇవన్నీ వాళ్ళు చెక్ చేశారనుకోండి వీసాకెళ్ళినప్పుడో, వీసా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడో, మీరు అప్లికేషన్ పెట్టినప్పుడో, మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ గనక ఏదో తక్కువ ఫీజు ఉండి, ఏ మారుమూల ప్రాంతంలోనో ఉండి అలాంటిది ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యేదేంటంటే ఇది చదువుకోవడానికి వెళ్ళట్లేదు. ఏదో జాబులు పార్ట్ టైమ్ జాబుల గురించి ఆస్ట్రేలియా వెళ్తున్నాడు అని వాళ్ళు ఖచ్చితంగా మీకు రిజెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో, కాబట్టి మీరు జెన్యూన్‌గా చదువుకోవడానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కంట్రీకి వెళ్ళినా వెళ్ళండి. కెనడా వెళ్తారా, ఆస్ట్రేలియా వెళ్తారా, యూఎస్ వెళ్తారా, యూకే వెళ్తారా, స్టిల్ చదువుకోవడానికి వెళ్ళడానికి నో ప్రాబ్లమ్. ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళండి. బట్ ఏజెంట్లు చెప్పిన యూనివర్సిటీలని మీరు నమ్మొద్దు. మీకంటూ ఒక ఎయిమ్ ఉండాలి కదా! అంటే ఇప్పుడు బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ చదివారు ఫర్ ఎగ్జాంపుల్. దాని రిలేటెడ్ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. మీకు కొన్ని దేశాల్లో కొన్ని యూనివర్సిటీలు కొన్ని కోర్సులకి టాపు. ఫ్రాన్స్ ఒకటి దానికి టాపు. జర్మనీ ఒకటి ఇంకొక దానికి టాపు. యూఎస్ ఒకటి అట్లా అనమాట. అట్లా మీరు చూసుకోవాలి. మీరు ఎక్కడికెళ్తే మీరు ఫర్దర్‌గా అంటే నెక్స్ట్ మీ మీ లైఫ్‌లో పర్ఫెక్ట్‌గా జాబ్ తెచ్చుకోవడానికి, సెటిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటదో అది సెర్చ్ చేసుకోవాలి గానీ, ఏదో వాడు చెప్పేసాడు కదా! కొట్టేసేమో ఇచ్చేస్తా నేను అని వాడికి ఒక 5,00,000 కొట్టేసారనుకోండి, అవి వాడు కొట్టేస్తాడు. అయిపోయిద్ది. ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ద డే మీకు 5,00,000 కాదు కదా! రూ. 5 కూడా వెనక్కి రావు. వాడి కోసం తిరిగి కాళ్ళరిగిపోవాల్సిందే తప్ప. జాబ్‌ల కోసం ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళుంటే ఏజెంట్ల ద్వారా చేసుకోకండి. డైరెక్ట్‌గా ఎవరైనా కంపెనీలు చేస్తే ఎళ్ళండి. ఫేక్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ వీసాలలో వాటిలలో గూడా అసలు ఏ వీసా మీద ఎళ్తున్నారో గూడా ఎవరికీ తెలియట్లేదు. వర్క్ వీసా అంటే తెలియట్లేదు. స్టూడెంట్ వీసా తప్ప మిగిలిన సీఓఎస్ అని ఉంటది. డొమెస్టిక్ వీసా అని ఉంటది. ఇంకోటి రకరకాల వీసాలు ఉంటాయండి ప్రతి కంట్రీకి. సో, ఈ ఏజెంట్లు ఏ వీసాల మీద పంపిస్తున్నారో గూడా చాలామందికి పాపం తెలియట్లేదు. కాబట్టి ఆస్ట్రేలియా వెరీ స్ట్రిక్ట్‌గా వెట్టింగ్ అనేది చేస్తుంది. సో, అది ఇంక్లూడింగ్ మీకు వర్క్ పర్మిట్‌లయితే గానీ, ఇట్లా స్టూడెంట్ వీసాలయితే గానీ, ఏవైనా గానీ. సో, ఎక్కడైనా మీరు ఫ్రాడ్ డాక్యుమెంట్స్ పెట్టినా గానీ, ఫ్రాడ్ ఆఫర్ లెటర్ పెట్టినా గానీ, ఫ్రాడ్ కంపెనీస్‌లలో పనిచేస్తున్నట్టు చూపించినా గానీ, మీ వీసా రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ డిపోర్ట్ అయ్యేటువంటి ఛాన్స్ గూడా ఉంది. ఎందుకు అంటే ఇమిగ్రేషన్ మీద ప్రతి చోట, ప్రతి కంట్రీలో ఇంకా లోకలోళ్ళు ఫెడప్ అయిపోయారు. ఎందుకంటే మాకిక్కడ ఈ ఉండటానికి, తినటానికి, బతకడానికి మాకు కష్టమైపోతుంది. బయట నుంచి ఎవడో వచ్చినోడు సెటిల్ అవుతున్నాడు. మేము సెటిల్ అవ్వలేకపోతున్నామని. ప్రొటెస్ట్‌లు విపరీతంగా జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే గవర్నమెంట్‌లు కూడా సీరియస్‌గా తీసుకొని ఫ్రాడ్‌ని కంట్రోల్ చేస్తున్నాయన్నమాట. సో, కాబట్టి యాస్ పార్ట్ ఆఫ్ దట్ రీసెంట్‌గా ఆస్ట్రేలియా గూడా ఈ బోర్డర్ ఫోర్స్ వాళ్ళొచ్చేసి ఇన్స్‌పెక్షన్స్, సైట్ విజిట్‌లు అవన్నీ స్టార్ట్ చేశారు. మీరెవరైనా సరే ఆస్ట్రేలియా ఎళ్ళాలనుకునే వాళ్ళు ప్రాపర్ ప్లాన్‌తో ఎళ్ళండి. ఏజెంట్లు ఏది చెప్తే అది నమ్మకండి. కావాలంటే వాళ్ళ దగ్గరికెళ్ళండి. మంచి టాప్ ఏజెన్సీ కన్సల్టెన్సీలు ఉంటాయి. ప్రాపర్ గైడ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళండి. ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీ ఓన్ రిసర్చ్ మీరు చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి ఎవ్వడికి డబ్బులు కట్టాల్సిన పని లేదు ఇయాల రేపు. అసలు ఒక్క రూపాయి ఎవరికి కట్టాల్సిన పని లేదు. చక్కగా మీరెళ్ళి తెలుసుకోండి వాళ్ళ దగ్గరికెళ్ళి. అపాయింట్మెంట్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వచ్చి మీ ఓన్ రిసర్చ్ మీరు చేసుకోండి. లేదు కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరన్నా చార్జ్ చేశారంటే కట్టండి పర్లేదు. అంతవరకే. ఒక 500, రూ. 1000, 1500 మీకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి తప్పులేదు. ఎందుకంటే తెలుసుకోవడానికి కట్టొచ్చు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి. సో, అలాగే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మీరు ఇంట్లో కూర్చొని వర్కౌట్ చేసుకోండి. ఏ కంట్రీ అయినా సరే. నేను చెప్పేది ఒక్క ఆస్ట్రేలియా అని కాదు. ఏ కంట్రీ అయినా సరే వర్కౌట్ చేసుకొని దాన్ని బట్టి ప్రతి యూనివర్సిటీకి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఎవ్వరితోటి సంబంధం లేదు. ఆ యూనివర్సిటీ రేటింగ్స్ చూసుకోండి. ఆ యూనివర్సిటీలోంచి బయటకొచ్చిన వాళ్ళకి జాబ్ హిస్టరీ చూసుకోండి. ఇవన్నీ చూసుకొని మీరు
ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని గుడ్డిగా ఎవరో చెప్తే ఉన్న చాలా ఊర్లలో కూడా ఉన్నాయి కన్సల్టెన్సీలు. విపరీతమైనగా కన్సల్టెన్సీలు పెట్టేశారు చాలామంది. ఇప్పుడు ఎవరి బిజినెస్ వాళ్ళది. వాళ్ళతోని మనం మనం వాళ్ళ గురించి నెగెటివ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇనీషియల్‌గా డబ్బులు కట్టేసేస్తే మీది గనక వీసా ప్రాసెస్ అవ్వకపోయినా, లేకపోతే మీకు తెలియకుండా ఆ ఏజెన్సీ వాళ్ళు ఏదన్నా తప్పుడు లెటర్‌లు పెట్టినా, ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది మీరు కూడా. వాళ్ళు నష్టపోతారో పోతారో అని పక్కన పెడితే మీరు కూడా నష్టపోతారనమాట. ఏం కాదులే మేము చాలా చేసాంలే ఇట్లాంటి విషయాలు అంటారు. సో, ఆ రోజులన్నీ పోయినాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏంటంటే ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్. ప్రతి కంట్రీలో యూకే, ఆస్ట్రేలియా, యూఎస్, జర్మనీ ఎక్కడ యు నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. ప్రతి చోట విపరీతమైన క్రాక్ డౌన్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా 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 జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చేసుకుని పర్ఫెక్ట్‌గా ఎళ్లి మంచిగా చదువుకొని మీకు అక్కడ జాబ్ రాకపోయినా పర్లేదు. మీరు ఫారెన్‌లో ప్రాపర్ టాప్ యూనివర్సిటీలో చదివారంటే ఈజీగా ఇండియాలో జాబ్ వస్తది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై. హావ్ ఎ గుడ్ డే.